ఎండలు రోజు రోజుకు మండుతున్నాయి. సూర్య భగవానుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు కానీ మనం పరిశీలించినట్టయితే 43 డిగ్రీల నుండి 47 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదుతున్నాయి. ఈరోజైతే ఏకంగా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా మంచిర్యాల జిల్లా జన్నారంలో 46.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు జన్నారంలో నమోదు కావడం జరిగింది. అంతేకాకుండా ఇటు నిర్మల్, అది సిర్పూర్, కాగజ్నగర్ ప్రాంతాల్లో కూడా 45 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ప్రజలు బయటికి రావడానికి జంకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం రహదారి చూడొచ్చు, అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ప్రజలు బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోడ్లన్నీ కూడా నిర్మానుష్యం అవుతుంది. ఎన్నికల హడావిడి ఉన్నప్పటికీ కూడా ప్రజలు బయటికి వెళ్ళడానికి జంకుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా ఉదయం సాయంత్రం వేళల్లోనే పార్టీ ప్రచారానికి మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓ పక్క విపరీతమైన ఎండలు కొడుతున్నాం, మరో పక్క అడుగంటుతున్నటువంటి భూగర్భ జలాలతోటి కూడా త్రాగునీటి సమస్య కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు చోట్ల ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వైద్యులు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అత్యవసర పరిస్థితులు ఉంటేనే బయటికి రండి, పనులు ఉంటేనే బయటికి రండి అని చెప్తున్నారు. వృద్ధులు, అదేవిధంగా చిన్నపిల్లలు, మహిళలు, గర్భిణీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మధ్యాహ్నం సమయంలో బయటికి రావద్దని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వడదెబ్బ కూడా తీవ్రంగా, వడగాలులు ఎక్కువగా వీస్తున్న నేపథ్యంలో కూడా చాలామంది వడదెబ్బకు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానితో పాటుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సింగరేణి గనులు కూడా ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. శ్రీరాంపూర్, బెల్లంపల్లి, అదేవిధంగా మందమరి డివిజన్లలో కూడా వందలాది మంది కార్మికులు నిత్యం పనివేళలకు వెళ్తూ ఉంటారు. వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా పనివేళలో మార్చాలని. దానికి తోడు ఓపెన్ కాస్ట్ల వద్ద కూడా ఎక్కువగా ఎండ తీవ్రత తక్కువ ఉంటుంది. అదనంగా అంటే జిల్లాలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలకు ఓపెన్ కాస్ట్ సింగరేణి గన్ల వద్ద 1-2 డిగ్రీల సెల్సియస్ అదనంగా కూడా ఎక్కువగా నమోదవడంతో కూడా కార్మికులు పని వేయడానికి జంకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పని వేళల్లో మార్పులు చేపట్టాలని వాళ్ళు కోరుతున్నటువంటి చూడవచ్చు. ఒకసారి మనం పరిస్థితి కానీ చూసినట్టయితే ప్రధానంగా ఒకసారి మనం రోడ్లను కానీ చూసినట్టయితే చాలా నిర్మానుష్యమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటుగా చాలామంది స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. ఎండ తీవ్రత ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎండ తీవ్రత ఏముంది జిల్లాలో? గత వారం రోజు నుండి చూసుకున్నట్లయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 45 నుండి 46 సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సందర్భాలను చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎస్పెషల్గా చూసుకుంటే 46.3 అంటే రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఈరోజు మన జిల్లా కేంద్రంలో నమోదైనాయి. కావున జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప బయటికి వెళ్ళొద్దు. ఎందుకంటే బయటికి వెళ్ళి మనం ప్రాణాపాయ స్థితులకు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చిన్న చిన్న పనులకు మనం ఈ ఎండకెళ్ళి మనం ప్రాణాల మీదకి తీసుకొచ్చుకోవద్దు. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా కొంత దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరు వారి వారి ఎలక్షన్ బిజీలో ఉన్నారు తప్ప మరి ఎండ తీవ్రత ద్వారా వడదెబ్బలతోని ఎంతోమంది చనిపోతున్నారు. అవి పేపర్లకు కూడా వస్తున్నాయి, మనం చూస్తున్నాం. దీని మీద కొంత ప్రభుత్వం కూడా దృష్టి సాధించాలి. అంటే ప్రజలు ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలు కొంత ప్రజలకు చెప్తే వినే పరిస్థితులు ఉంటాయి. జిల్లా కలెక్టర్ కానీ అదేవిధంగా అధికార యంత్రాంగం కొంత ప్రజలకు దీనిపైన అవగాహన కల్పించాలి. ఎందుకంటే చాలామంది తెలిసి తెలియక చిన్న చిన్న పనులకు బయటకు వెళ్తున్నారు. ఎండ బారిన పడి వారు ఈరోజు ప్రాణాల మీదకి తీసుకొచ్చుకుంటున్నటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా ఏవైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో అందులో కొంత పనివేళలలో కూడా కొంత ఉపశమనం కలిగించాలి. మరీ ముఖ్యంగా మన ప్రాంతంలో కోల్ బెల్ట్ ఏదైతే సింగరేణి గనులు ఉన్నాయో, ఓపెన్ కాస్ట్లు ఉన్నాయో అందులో పనిచేస్తున్నటువంటి కార్మికుల విషయంలో కూడా కొంత ప్రభుత్వాలు దృష్టి సారించాలి. ఎందుకంటే బయట ఉన్న ఈ ఎండల తీవ్రత కంటే ఏదైతే బొగ్గు గనులలో ఇంకా అధికంగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే కార్మికులు ఉన్నారో వారిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత సింగరేణి యాజమాన్యం పైన ఉంది, అదేవిధంగా ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి వారికి ఏవైతే గనులలో సౌకర్యాలు అత్యధికంగా కల్పించాలి. ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు వారి పనివేళలలో కూడా కొంత మార్పులు జరిపించాల్సినటువంటి అవసరం ఉంది. కావున ఈ విషయమై కొంత సింగరేణి యాజమాన్యం కూడా ఈ విషయంపై పట్టించుకోవాలి, దృష్టి సారించాలని మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఎన్నికలల్లో మీ గెలుపోటముల కోసం, ప్రచారాల కోసం ఎవరైతే మీ వాలంటీర్స్ ఎవరైతే కార్యకర్తలు ఉంటారో వారిని ఇష్టానుసారంగా ఎండలకైతే తిప్పకండి. తిప్పి మీ సొంత ప్రయోజనాల కోసం మీరు గంట సేపు బయట నిలబడతారు, మళ్ళీ గంట తర్వాత పోయి ఏసీ రూములలో ఉంటారు. అదే కార్యకర్తలు ఆటోలలో, ట్రాక్టర్లలో, లారీలలో వాళ్ళను మందలకు వేసుకొస్తూ ఉన్నారు. మరి వారికి రేపటి రోజున ఏదైనా జరగరానిది జరిగితే బాధ్యత మీరు వహించాల్సింది ఉంటుంది. కావున మీరు ప్రచారాలు చేసుకొని మేము వాటికి ఆబ్జెక్షన్ చెప్పడం లేదు, కానీ ఉదయం సమయంలో చేసుకొని 12 కల్లా క్లోజ్ చేసుకొని మళ్ళీ సాయంకాలం
వేళలో ఎప్పుడైతే ఈ సూర్యుడు అస్తమిస్తాడో దాని తర్వాత చేసుకుంటే కొంత మీ కార్యకర్తలకు కూడా మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఎండ తీవ్రతలు మరీ ముఖ్యంగా ఈ జిల్లాలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ తగిన చర్యలన్నీ ఆదిలాబాద్ జిల్లాలోనే తీసుకోవాల్సినటువంటి అంటే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు తీసుకుంటే కొంత కార్యకర్తలకు కూడా మేలు జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కానీ ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఈ గత 3-4 రోజుల నుంచి మండుటెండలు అనేది విపరీతంగా కనీసం 45 డిగ్రీస్కి వెళ్ళే పరిస్థితి ఉంది. మరి ఇలా రెక్కాడితే డొక్కాడినటువంటి కార్మికులు కానీ కర్షకులు కానివ్వండి, ఇండస్ట్రీస్లో పనిచేస్తున్న వర్కర్స్ కానివ్వండి, ఈ మండుటెండలో పనిచేయాల్సిన పరిస్థితుల్లో వాళ్ళు కొన్ని ప్రికాషన్ తీసుకుంటే మంచిదని సలహా ఇస్తున్నాం. ప్రత్యేకంగా వాళ్ళు ఎండలో ఎక్కడైతే పనిచేస్తూ ఉంటారో మగవాళ్ళు వైట్ క్యాప్స్, అదేవిధంగా స్త్రీలు నెత్తి మీద తెల్లగుడ్డలు వేసుకోవడం మంచిది. ఇదే విధంగా వాళ్ళకి ప్రికాషన్స్ అంటే వడదెబ్బ తలగుంటా ఉండాలంటే ఇంటి దగ్గర ఫుల్ స్టమక్స్తోని వాళ్ళు ఎలక్ట్రాలాంటి పౌడర్ కానివ్వండి, నిమ్మరసం కానివ్వండి, మజ్జిగ కానీ ఇవన్నీ కూడా తాగి రావడం మంచిది. ఎందుకంటే మనం ఏది తీసుకున్నా ఎండలో 1-2 గంటలు పని చేస్తే అవి కాస్త ఆవిరయ్యే పరిస్థితి ఉంటుంది. ఫుల్ ప్రొటెక్షన్తో తీసుకుంటే కొంతవరకు బెటరు. ఎందుకంటే స్కిన్ కానీ చర్మం కానీ ఫేస్ కానీ బయటకి ఎక్స్పోజ్ అయితే ఈ చెమట ద్వారా వెళ్ళేది దాంట్లో లవణాలు పోతాయి. కాబట్టి ఖచ్చితంగా మనం ఎలక్ట్రోలైట్ పౌడర్స్ మనం చేతితో తీసుకెళ్ళినా ఒకవేళ వడదెబ్బ తగిలినా ఇమీడియట్గా మనం తీసుకుంటే మంచిది. మనం కేవలం 2-3 నిమిషాలు ఎండలో ఉంటేనే పూర్తిగా తడిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బయటికి వెళ్ళాలంటే ప్రజలు జంకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా బయటికి వెళ్ళి వడగాల్పులు కొడతా ఉన్నాయి. ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా వడదెబ్బ తగ్గినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓ పక్క వడగాల్పులు, మరో పక్క విపరీతమైనటువంటి తీవ్రమైన ఎండతోటి మాత్రం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ముఖ్యంగా సింగరేణి ప్రాంతాల్లో అయితే కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి అంటే సరైన వసతులు కల్పించాలని చెప్పేసి కార్మికులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలు ఎక్కువగా నమోదవుతున్న దృష్టిలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో కలిసి శ్రీనివాస్, ఆదిలాబాద్. ఇది పరిస్థితి చూడవచ్చు. మనం కేవలం 2-3 నిమిషాలు ఎండలో ఉంటేనే పూర్తిగా తడిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బయటికి వెళ్ళాలంటే ప్రజలు జంకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా బయటికి వెళ్ళి వడగాల్పులు కొడతా ఉన్నాయి. ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా వడదెబ్బ తగ్గినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓ పక్క వడగాల్పులు, మరో పక్క విపరీతమైనటువంటి తీవ్రమైన ఎండతోటి మాత్రం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ముఖ్యంగా సింగరేణి ప్రాంతాల్లో అయితే కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి అంటే సరైన వసతులు కల్పించాలని చెప్పేసి కార్మికులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలు ఎక్కువగా నమోదవుతున్న దృష్టిలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో కలిసి శ్రీనివాస్, ఆదిలాబాద్.